కానీ ఇంత ఫ్లడ్స్ వచ్చినా కూడా మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనాలను పరామర్శించడం కానీ అలా చేయలేదు. దీని మీద కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు వస్తే మొత్తం క్రౌడ్ జమ అవుతుంది, మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారమ్మా? నేను కూడా అదే అనుకుంటానండి. లేకపోతే ఆగే మనిషి కాదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఆయన రాజకీయాల్లో పదవిలో లేని రోజుల్లోనే ఆయన ఎక్కువ పనిచేశాడు. ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి కావచ్చు, అమరావతి రైతుల గురించి కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన పనిచేయటానికి ముందు ఉంటాడు. అసలు ఆ విషయంలో మనం శంకించడానికే వీలు లేదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే అసలే అక్కడ తొక్కిసలాట ఉంటుంది. ఆ తొక్కిసలాట్లో నేను బయటకు వచ్చి నేను ఇంకాస్త సహాయ చర్యలకు అడ్డం పడిన వాడిని అవుతాను అనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఉండడు తప్పితే వేరే మనం అనవసరంగా అవాకులు చవాకులు పేలటం అనవసరం. కానీ ఆయన రానందుకన్నా అనుకోనివ్వండి, నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయానని అనుకోనివ్వండి. మరి ఇప్పుడు 6 కోట్ల డబ్బు ఇచ్చాడు. 6 కోట్ల డబ్బు అంటే మామూలు సహాయం కాదది. మరి మనం ఇప్పుడు అన్నిసార్లు మనం విమర్శ కోసం విమర్శకు అన్నట్లు ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఎవరి తాహతును బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ తాహతుకు బట్టి వాళ్ళు కూడా విరాళం ఇస్తే గనక అసలు వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇప్పుడు మీకు నాకు రాని డబ్బులు రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజకీయాల్లో ఉండబట్టే కదా. మీరు ఒక్కసారి పే బ్యాక్ టు సొసైటీ అని ఎందుకు అనుకోరు? వ్యాపారస్తులే కాదు సిఎస్ఆర్ చేయాల్సిందే, రాజకీయ నాయకులు కూడా సిఎస్ఆర్ చేయొచ్చు కదా. అట్లా చేస్తే బాగుండేది. ఇక విమర్శలు అంటారా, ఇక విమర్శించే వాళ్ళని మనం ఏమి ఆపలేము. అందుకని నేనేమి దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అనుకోకండి. అంటే మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. మనం ప్రాక్టికల్ గా ఏది అవుతుందో అది చూడాలి. ఓకే. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా అమౌంట్ డొనేట్ చేయడం జరుగుతుంది. మొదటి నుంచి అందరికంటే ప్రభాస్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఆయన మించి ఇంకా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ప్రభాస్ దాకా ఎవరూ రాలా. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ నాయకుడు ప్లస్ నటుడు అనుకోండి. ఆయన పక్కన పెట్టేస్తే సినిమా యాక్టర్ల మొత్తంలో ప్రభాసే హైయెస్ట్ ఇచ్చారు ఇప్పటికి. ఒకప్పుడు కృష్ణ గారు ఇచ్చేవాళ్ళు ఇట్లా. అబ్బో కృష్ణ గారు ఆయన ఇచ్చిన తర్వాత ఎవరన్నా ఎక్కువ ఇస్తే మళ్ళీ ఇచ్చేవాడు ఆయన. ఆయన ఎప్పుడు 2 సార్లు ఇచ్చేవాడు డబ్బులు కృష్ణ గారు. అబ్బో అసలు కృష్ణ గారు మళ్ళీ ప్రభాస్ని చూస్తే కృష్ణ గారనే అనిపిస్తాడు.